జీతాలు రావాలంటే ఎంత కష్టమో సర్కార్ ఆఫీసులలో పనులు కావాలంటే అంతకు మించి కష్టం. సర్కార్ కొలు వచ్చే వరకే నిద్రాహారాలు మాని చదువుతారు, కొలు సాధిస్తారు. మళ్ళీ కొలువు కొట్టినాక గాయత మాత్రం రెస్ట్ తీసుకోవద్దా? రెస్ట్ తీసుకునేందుకు అసలు కష్టపడి కొలువు కొట్టుడెందుకు? జీతం కోసం, గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం, దిగిపోయినాక పింఛన్ కోసం, కొన్ని శాఖలనైతే లంచాల కోసం కూడా. వినేదందుకు విడ్డూరంగున్నా నువ్వే చెప్పింది కూడా నిజమే అనిపిస్తున్నది కొన్ని వార్తలు వింటుంటే. చదువుకునేటప్పుడు అర్ధరాత్రి లేచా చదువుతారు, కొలు వచ్చినాక 11 అయినా పనికి రావాలనిపించదు. కొంతమంది అయితే అప్పుడే కాసిన నిద్ర ఆఫీస్ లో తీస్తారు. ఇక ఏమని చెప్తాంతి, ఒక్కో ఆఫీస్ లో ఒక్కో కథ ఉంటది. ఈ ఆఫీస్ లో కథ చూడు ఎట్లున్నదో. బడి పిల్లలు వచ్చినారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారు, ఆర్జీలు తెచ్చినారు, ఒక్కసారి వచ్చిపోండ్రి మెరుపు తీగలు, అదే అధికారులు. అయ్యో కుర్చీలున్నాయి గాని ఆఫీసర్ లేరి, పనులు కుర్చీలు చేస్తాయా, ప్రాబ్లమ్స్ గోడలుంటాయా, ఏంది కథ అని అనుకుంటున్నారా? అనంతపురం తాడిపత్రి తహసీల్దార్ ఆఫీస్ లా పబ్లిక్ కు గట్టిగానే ఉంటారు గాని వాళ్ళకు పని చేసి పెట్టేందుకు స్టాఫే సరిగ్గా ఉండరట. మరి వాస్తు మంచిగా లేదో ఆఫీస్ నచ్చలేదో తెలియదు గాని జీతం తీసుకుని ఆఫీస్ కి అసలుకే రారట. అసలు మా ఎంఆర్ఓ ముఖం ఎట్లాంటిదో మేము చూడలేదని అంటున్నారు కొంతమంది బాధితులు. పిల్లలకు బల్లే కాలేజీల కులం ఆదాయం సర్టిఫికెట్లు అడుగుతున్నారు. దమ్మున తీసుకుపోదామంటే ఆఫీస్ కు ఎప్పుడు చూసినా అధికారులు అందుబాటులో ఉంటలేరట. ప్రతినిత్యం ధృవీకరణ పత్రాల కోసం వచ్చుడు, పడిగాపుల గాచుడు తప్ప వాళ్ళు మాత్రం స్పందిస్తలేరట. అర్జీదారులేమో ఇలా జాము చేయబట్టి మా పోరాళ్ళకు స్కాలర్షిప్లు వేటట్టున్నాయి, మా సమస్యకు పరిష్కారం చూపెట్టురని మొత్తుకుంటున్నారు. పోనీ జీతాలు తీసుకుంటలేరా అంటే ఫస్ట్ కు టెన్షన్ గా ఎత్తుతారు. పని అస్సలుకే చేయబుద్ధి ఎత్తలేనట్టున్నది. మరి అంత పని బరువు అయితే వాళ్ళని తీసేసి కొత్తడనైనా పెట్టురని కోరుకుంటున్నారు అక్కడ కోసపడే జనాలు. ధరలు చూసిన వారా ఎట్లా మీద కోతున్నాయో. అవునరా, బంగారం నెరి భగ్గుమంటున్నది. నువ్వు బంగారం దాంక పోయినావు, ఉల్లిగడ్డ కూడా బంగారం అయ్యేటట్టున్నది. అమ్మో, అట్లయితే నా పరిస్థితి ఏంది? ఎందుకు? ధర ఎక్కువ అయితే బిర్యానీలో అంచుకు ఉల్లిగడ్డలు అయ్యారు, నేను అస్సలు తినలేను. కూరలకు ఉల్లిగడ్డ ఎట్లరా అని లోకం ఏడుస్తుంటే కంచుకు ఉల్లిగడ్డ కావాలన్నట. ఉల్లి వేసిన వేడు తల్లి కూడా ఏదంటారు. ఇట్లెందుకు మన కీడి చేస్తున్నది? దాని తప్పే ఉన్నదిరా, అంతా మార్కెట్ లో మాయ. అయితే రేపటికెళ్ళి నువ్వే నాకు బాక్స్ తీసుకునిరా. తెస్తా, కానీ కూరలల్లా ఆనియన్ స్కిప్. అంతేనా? ధర తగ్గేదాకా అంతే. ఉల్లిగడ్డ కోస్తేనే కాదు, ఒక్కోసారి కొంటే కూడా కళ్ళలో నీళ్ళొస్తాయి. ఉండి ఉండి ఒకటేసారి ఊపందుకుంటాయి ధరలు పడిపోతే పలకరించేటోళ్ళు ఉండరు గాని అదే ధర దంచితే పాసిపోయిన ఉల్లిగడ్డ కూడా ఏరేరి కోసి వాడుకునే పరిస్థితి తెస్తుంది. ఇప్పుడు అదే టైం నడుస్తున్నది. ఎగ్దమ్ 50 నుంచి 70 రూపాయల దాకా పోయింది. రైతు బజార్లలో 50 అమ్మితే మార్కెట్లకు వచ్చే వరకు 60-70. అలా నోటికే మొక్కాలిగా. పంట తగ్గింది, మార్కెట్ లో సరుకు నిల్వ తగ్గిందని ధర పెంచిర్రట. పంట ఎక్కువ వండిస్తేనేమో మార్కెట్ లో పడతలేవని వెనకకు మలుపుతారు. కొనే దిక్కు లేక రోడ్ల మీద వారబోసుకుంటారు రైతన్నలు. యాష్టకచ్చి పంట వేయకుంటే పంట లేదని ధరలు మండిస్తారు. ఏందో మార్కెట్ల మాయాజాలం. ఇక ఉల్లిగడ్డ వంక పెట్టుకుని హోటళ్ల ధరలు పెంచుతారు. ఉల్లిపాయలు వేస్తేనే కూడా ఇంత ఒదుగొస్తుంది, రుచి కొడుతుంది. అదేందో ధర ఎక్కువైతే ఇంకింత కమ్మగా ఉంటది. మన నాలుకకి గట్ల అనిపిస్తుందా? ఉల్లిగడ్డ రుచి ఎవరుగుద్దో తెలియదు గాని ధరలు దిగేదాకా ఉల్లిగడ్డ తగ్గించుకోండ్రి, ఆచి తూచి వాడుకోండ్రి. మున్పట్లెక్క తాపకొట్టు తీసి వారేకుర్రి. దానికి టైం నడుస్తుంది ఇప్పుడు. సిరమ్మ, రాఖీ పండుగ వస్తున్నది కదా, మిఠా ఎంత తెస్తావు నాకు? 2 కిలోలు తెచ్చి పెడతా, తిను. అన్ని ఒకే రకం తీసుకొని రాకు, ముఖం కొడతాయి. అన్ని పావు కిలోదే తింటా నేను. అయినా రాఖీ పండుగకు మనమే అన్నదమ్ములకు స్వీట్లు తీసుకుపోతాం. తీసుకుపోయిన ఆళ్ళకు తినబెట్టాలి గాని మనమే మెక్కద్దు. అబ్బా, స్వీట్లు అంటే మస్తు పావురం రా. పావురం అయితే ఇంట్లో వేసుకుందాం. ఇప్పుడు పండుగ సీజన్ లో తీర్థ స్వీట్లు వేసి అమ్ముతారు. నువ్వు చేసిన నాకేం వద్దు. ఇంట్లో స్వీట్లు అంటే ఎవ్వలకు వారవు, అందరు ముతులు దుకాణాలనే ఉంటాయి. అందుకే ఉత్తరప్రదేశ్ లో ఎందుకైనా మంచిదని స్వీట్ దుకాణాల మీద అధికారులు తనిఖీలు చేస్తే ఏమైంది? ఉడుగటు. రాఖీ పండుగ అంటేనే ఇంటి నిండా చుట్టాలు, నోటి నిండా మిఠాయిలు. అన్నదమ్ములకు రక్షబంధనం కట్టి నోరు దీపి వేసుకుని ఆనవాయితీ. ఈ పండుగకు రాకెట్లు ఎన్ని రకాలుగా తయారు చేస్తారో మిఠాయిలు కూడా తీరుతీరులా తయారు చేస్తారు. ఏ దుకాణం చూసినా రంగులు గుమగుమలతోటి నెయ్యి వాసన కొడతా ఉంటాయి. ఇగో ఇదే అదును చూసుకొని ఆత్రమాత్రం చేసి అంగట్లు అమ్ముతుంటారు సేట్లు. అందుకే ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లా ఆహార భద్రతా అధికారులు దాడులు చేస్తే ఇగో స్వీట్ల భాగవతం గిట్ల బయట పడ్డది. కల్తీ చేసే మిఠాయి తయారీ గోదాముల మీద పడ్డారు. కల్తీ చక్కెర, సెఫోలైటాస్ వంటి కెమికల్స్ వాడి రసగుల్లలు 10 క్వింటాల స్వీట్లు వడబోసిర్రు అధికారులు. కొన్ని స్వాధీనం చేసుకుని టెస్టులకు ల్యాబ్లకు పంపిర్రు. పండుగ సీజన్ లో అమ్మకాలు బాగుంటాయని ఆగమాగం చేసిన అమ్ముడైతాయని ఇట్లాంటి దందలకు తెరలేపుతారు. చూసి ఉడక ఎక్కడ పడితే అక్కడ స్వీట్లు కూడా తింటే స్వీటే పెయ్యకు ప్రమాదం అవుతుంది. ఊకే ఇంటి పట్టున ఇంత సేమియాను లడ్డులు చేసిన నయముల్లా, కానీ ఇంటికాడ వేసి తీసుకపోతే ఖర్చు తప్పించుకున్నారంటేమో అని మొహమాట పడుతుంటారు. కానీ ఏం లేకుంటే ఇంత చక్కెర నోట్లో పోసుకున్నా మంచిదే గాని ఇట్లాంటి ఆగం స్వీట్లు అయితే తినకుర్రి సుమా. పైలను చూసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు పండుగల సీజన్ లా మరింత భద్రంగా ఉండాలి. సిరమ్మ,
ఇక నీకు చాలా ఖర్చులు తగ్గబోతున్నాయిరా. ఎందుకురా నా ఇంటి రెంట్ నువ్వే కడదామని అనుకుంటున్నావా? కాదు, నీకు గోళీల ఖర్చు దవాఖాన ఖర్చు తగ్గిందాం అనుకుంటున్నా. కొంపదీసి నువ్వే వైద్యం చేస్తానంటావా ఏంది? నాకే ప్రాబ్లం లేదు తల్లి, నన్ను ఇడిచిపెట్టు. నేను డాక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. ఈ ఏజ్ లో డాక్టర్ అవుతావా? శంకర్ దాదా NGBS లో చిరంజీవి కాలేదా? అమ్మా అది MGBS కాదు MBBS. గదే గాని అంటే ఇప్పుడు చదివి పరీక్షలు రాసేంత ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు? డాక్టర్ కావాలంటే చదవాలనా? మరి మార్కెట్ లో కొనుక్కొస్తావా? అవును, నీకు విషయం తెలుసా? MBBS సుల్ఫాన్ తెలవని వాళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో నీకు తెలుసా? అసలు MBBS చదవని వాళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో నీకు తెలుసా? తెలియదు. అయితే చూడు ఒకసారి. తెల్లనివన్నీ పాలుగా అన్నట్టు తెల్ల కోట్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు కూడా గారు. ఇక్కడ మూతికి మాస్కులు వేసుకుని కూర్చున్న వాళ్ళందరూ ఇన్నొద్దులు మెడల స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్ల లెక్క వైద్యం చేసి ప్రజల ప్రాణాల మీద ప్రయోగాలు చేసిరట. హైదరాబాద్ లా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు 11 మంది దొంగ డాక్టర్లను పట్టుకున్నారు. సర్టిఫికెట్లు లేవా అంటే ఉన్నాయి. చదవకుండా సర్టిఫికెట్లు ఎక్కడి అంటారా? పచ్చనోట్లే తయారు చేస్తున్నారు సర్టిఫికెట్లు. ఎంతసేపు వేరే వేరే రాష్ట్రాలలో యూనివర్సిటీలో చదివినట్టు సర్టిఫికెట్లు తయారు చేయించుకొని క్లినిక్లు ఓపెన్ చేసి ఫేక్ సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు, అవార్డులు రివార్డులు అన్ని పెట్టి అచ్చం కష్టపడి చదివిన డాక్టర్ల లెక్కనే బిల్డప్ ఇచ్చి వైద్యం చేసి వాళ్ళ ప్రజాసేవను ఈ తీరా చాటుకుంటున్నారట. ఇక పోలీసు వాళ్ళకు తెలిసి శంకర్ దాదా MBBS లను పట్టుకొని అరెస్ట్ చేసిర్రు. మరి లేకపోతే ఏ దంద చేసినా ఇంత పైసా నష్టం అవుతుంది గానీ ఇట్లా దవాఖాన దంద చేస్తే ప్రాణాలకు ఎంత ప్రమాదముల్లా. బాల కార్మికుల చట్టం కింద నీ మీద కేసు రాయాలి సిరమ్మా. నా మీదనా? ఎందుకు? నాతోటి వెట్టి చాకరీ చేపిస్తున్నావు. బిడ్డో నువ్వు బాల కార్మికురాలువా? ఏది నీ ఆధార్ కార్డు తీయి. అయ్యో, ఇంత మాత్రానికి ఆధారాల దాకా ఎందుకు తీయగాని నా సొంటి పసిపిల్లలతోటి ఎన్ని పనులు చేపిస్తావు నువ్వు? అవును, నన్ను కూడా నువ్వే సంకలు ఎత్తుకొస్తుంటావు కదా ఆఫీస్ కు. ఎత్తుకొని రాకపోయినా ఆటోలో నేనే తీసుకొస్తున్నా కదా. ఆటోలో పక్క పండు కూర్చొని వస్తే కూడా నువ్వు తీసుకొచ్చినట్టేనా? మరి కాదా? నీ తెలివికో దండం గాని బాల కార్మికులంటే గీళ్లు చూడాల కష్టం. ఎవ్వరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోమంటే తప్పులేదు గాని ఎవ్వరు తినే వంట గిన్నెలు వాళ్ళే మోసుకోమనడు ఏమన్న న్యాయమా? పుణ్యానికి పెట్టే తిండి అక్కడనే అరిగేటట్టు పని చేపిస్తున్నారు కొన్ని సర్కార్ బల్లల్లా. తిని ఊకనే కూర్చుంటే బలిసిపోతారు పిల్లలు అనుకున్నారేమో. వంటలు చేయవలసిన పనులు గిట్ల బడి పిల్లలతోటి చేపిస్తున్నారు కర్నూలు జిల్లా ఆలూరు మోడల్ స్కూల్లా. వంట రూమ్ అనేదే లేదు సార్. ఈ మాడా స్కూల్ కింద పెద్ద మాడా స్కూల్ ఉంది, వంట రూమ్ అనేదే లేదు. ఎన్నిసార్లు చెప్పినాం సార్, మా లేడీస్ ఎట్లా తింటున్నారు సార్. చాలా దూరం అవుతుందా, అందుకనే పిల్లల్ని కొంచెం అయ్యేమన్నా చిన్న చిన్న గిన్నెల 40 కిలోల భగోని గిన్నెలు, అది కూడా వేడివేడి అన్నం పప్పు సాంబార్ గిన్నెలు పిల్లలకు అప్పచెప్తే ఎంత ప్రమాదం. పెద్దలకు ఉన్నంత ఒడుపు పిల్లలకు ఉంటదా? అంత బలం ఉంటదా? పోరగాన్లు ఉబ్బుకి చేస్తామన్నా కూడా పక్కకు జరగమనేది పోయి ఏకంగా వాళ్ళకే అప్పచెప్పి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు వంటలు చేసేటోళ్ళు పంతుళ్ళు. బడంటే విద్యతో పాటు బాధ్యతలు నేర్పితే తప్పు లేదు గాని మరీ ఇంత బరువులు ఎట్లా మోయాలనో పిల్లలకి ఇప్పటికెళ్ళి నేర్పుతున్నారు కదా అని కోపం చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. పెళ్ళంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదేంద్రా? షాపింగ్, మేకప్. అవి రెండు ఉంటే సరిపోద్దా? పిల్లగాడు కూడా ఉండాలి గాని. పిల్లగాడు ఉంటే అయిపోద్దా? అబ్బా, మంత్రాలు చదవాలి కదా. పంతులు ఉండాలి, చుట్టాలు, వంటోళ్ళు, సౌండ్ బాక్సులు, పూలు, పండ్లు, గుమగుమలాడే వంటలు కూడా ఉండాలి. అన్ని చెప్పినావు, ముఖ్యమైనదే మర్చిపోయినావు. ఏపో ఇక నువ్వే చెప్పు. ఫంక్షన్ హాల్. అబ్బో కరెస్టేరో, పెళ్లి ఖర్చుల సగం ఖర్చు ఈ హాలకే పెడుతున్నది ఇలా రేపట్ల కదా. కానీ ఒక కాడ ₹1 ఇస్తున్నారట. ఊకో, శ్రావణ మాసంలో గిట్లాంటి జోకులు అరే నిజంరా. ఎక్కడ ఏంది డీటెయిల్స్ కూడా చెప్తా ఇను. ఇగో ఇదే ₹1 కడితే చాలు ఏ ఫంక్షన్ అయినా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఉన్నోళ్ళంటే లక్షలు పోసి హాల్లు బుక్ చేసుకుంటారు. కానీ బీద మధ్యతరగతి కుటుంబాలకు ఇట్లాంటి హాల్లు కలనే. ఇక కట్టలేమో అని అనుకున్నోళ్ళు ఇంటి ముంగట్నే చేసుకుంటారు. అందుకే అట్లాంటి వాళ్ళ కోసం నెల్లూరు నగరపాలక సంస్థ ఈ హాల్ ను అందుబాటులోకి తెచ్చింది. మొన్ననే రిబ్బన్ కట్ చేసి పబ్లిక్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏం తక్కువ 2 కోట్లు వెట్టి కట్టించిర్రు. దగ్గర 5,000 మంది పడతారు. మొత్తం ఏసీనే. కార్ పార్కింగ్, చల్లటి గాలి, పచ్చని చెట్లు, గార్డెన్ కార్పొరేట్ స్టైల్ ఉన్న ఈ వేడుక వేదికను కార్పొరేషన్ వాళ్ళు ₹1 అద్దెకియాలని నిర్ణయించిండ్రు. రూపాయి వెడితే చాలు ఓ రేంజ్ లో ఫంక్షన్ చేసుకోవచ్చు కదా. మంచి ఉపాయం చేసిర్రు. రోజు కూరగాయలు ఏడవేస్తావురా నువ్వు? నేను సూపర్ మార్కెట్ లోనే తెచ్చుకుంటా. అక్కడనైతేనే ఏరి కట్ చేసి కవర్లలో ప్యాక్ చేసి పెడతారు మంచిగా. ఇగో గిట్లాంటోళ్ళు తయారయ్యి ఇప్పటికే బజార్లల్లా మార్కెట్ లో కూరగాయలు కొనేటోళ్ళు తక్కువైనరు. బేరాలు లేక బాధపడుతున్నారు. ఏ ఉట్టిగానే అన్నారా? అద్దాలంగడికి పోతే పర్సు కాలైతే తప్ప కూరగాయల సంచిల సగం కూడా రావు. మంచిగా మన బుధవారం మార్కెట్ లోనే తెచ్చుకుంటా నేను. అట్లా రైతు బజార్లల్లా అంగళ్ళల్లో తెచ్చుకుంటేనే మనకు లాభం, వాళ్ళకు లాభం. పండించేటోళ్లకు తినేటోళ్లకు నడుమ దండాలు ఎందుకురా? అట్లా మంచిగా రైతులే రైతు బజార్లో పెట్టుకుని అమ్ముకోకుంటే చేసిర్రని గా రైతుల బాధ చూడు.
అయ్యో అయ్యో గిట్ల బురదల పెట్టామితే గిరాకేమైతది, కొనేటోళ్ళు కూడా రానట్టున్నారు. బేరం ఏం సాగుతది? అగ్గోకిస్తామన్న కూడా అటు దిక్కు చూడే పరిస్థితి కూడా లేదు. జనం అంత రొంపి రొంపి అడుగు తీసి అడుగు పెట్టరాకుంటా బురద. గిడ కూరగాయలు ఎట్లా అమ్ముకుంటారు? ఈ బురదను చూసి గిరాకే అయితలేదట, దుకాణాలకు పోయి కొనుక్కుంటున్నారట. కానీ వికారాబాద్ పరిగి మార్కెట్ యార్డ్లా మంచిగా రేకుల షెడ్డులు అమ్ముకోకుండా ఖాళీ చేపించి గిట్ల బురద పాలు చేసిర్రు. మార్కెట్ అయ్యేటప్పుడు మంచిగా సార్, బీట్లు అక్కడనే అవుతుండే, అక్కడనే కొనుక్కొని అక్కడనే అమ్మేటోళ్ళం. ఇక్కడ వచ్చినాక 100 రూపాయలు రోజు 100 రూపాయలు అయితే నెలకు 6,000 రూపాయలు అవుతాయి. 6,000 అనవసరంగా రానికి ఉందా పోనీకి ఉందా? ఇక్కడ వ్యవసాయం కొనడానికి ఎవరు వస్తలేరు, తీసుకోవడానికి బురదలో కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మీదంగా వాన కింద బురద, కూసునేటట్టు లేదు, నిలబడి 4 తీర్లు కొనుక్కునే సౌలతు కూడా లేదు. నిమిషం కూడా నిలబడకుంటే వాళ్ళకు బేరాలు ఎట్లా సాగుతాయి? మీదంగా ఎండకు వానకు తాజాగుండే కూరగాయలు పాడైపోతున్నాయి. మళ్ళా ఇదేమన్నా పుణ్యానికా అంటే 100-200 రుసుం కడతనే ఉన్నాం, అయినా గీ బురదలు అమ్ముకుంటున్నాం. కొనేటోళ్ళు లేక పాడైన కూరగాయలు వారబోసుకొని పోతున్నాం. ఏమేం కష్టపడి పండించి ఏం లాభం అని బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మా బాధ అర్థం చేసుకుని మాకు మార్కెట్ యార్డ్ శుభ్రం చేసి రేకుల షెడ్లల్లా అమ్ముకునే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు రైతులు. బుజ్జి, నువ్వు సోషల్ మీడియాను బగ్గనే ఫాలో అవుతావు కదరా? వాడకం మొదలు పెడితే మనకంటే ఎవరెక్కువ వాళ్ళు లేరు తెలుసా? మరి నీకు ముచ్చట తెలిసిందా? ఏది? మన పక్కింటి పుల్లమ్మకు పెరిగిన ఇన్స్టా ఫాలోవర్ల గురించా? హోర్ని, పుల్లమ్మకు ఇన్స్టాగ్రామ్ అకౌంటా అని దీర్ఘాలు తీస్తున్నావు. వాళ్ళ ఆయన మల్లయ్య కూడా ఉన్నది తెలుసా? మొన్ననే కదా సూపు మందగించిందని దవాఖానకు పోయి కంట ఆపరేషన్ చేపించుకున్నారు ఇద్దరు. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ చేతిలో ఫోన్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. అంతేలే, ఇప్పుడు అంతా గదే నడుస్తున్నది. అయినా బ్యాంక్ అకౌంట్లు లేకున్నా సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. అకౌంట్ ఉన్నదంటేనే ఇంత షాక్ అవుతున్నావు. వాళ్ళ ఫాలోవర్ల ముచ్చట తెలిస్తే షేక్ అయిపోతావేమో. ఓ 100 మంది ఉంటారా? 1 మిలియన్ రా, 1 మిలియన్. యు మీన్ 10 lakhs? అవును, అక్షరాల 10 లక్షలు. వాళ్ళు ఒక్క డాన్స్ రీల్ తీసి పోస్ట్ చేసిర్రంటే రాత్రికి రాత్రి 5 లక్షల వ్యూస్ వస్తాయి తెలుసా? అందుకే కావచ్చు ఫేమస్ కావాలని గీ తీర్ల పిచ్చి పట్టినట్టే చేస్తున్నారు కొందరు. రీల్స్ మోజుల పడి ఎసొంటి పనులు చేసేటందుకైనా వెనుకకు ఓతలేరుల కొందరు. ఇక ఫాలోవర్లను పెంచుకునేటందుకు చిత్ర విచిత్రమైన వీడియోలు చేసి ఇంటర్నెట్ లో కిడుస్తున్నారు. ఇగో ఇది కూడా గదే ప్రయోగం. కారు మీద గింత సుతం సందు లేకుండా మొత్తం ముద్దుల గుర్తులతోని ఎట్లా నింపేసిరో చూడుర్రి. బుగ్గల మీద పెట్టాల్సిన ముద్దులు మొత్తం కారు బాడి మీద పెట్టి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిండు మధ్యప్రదేశ్ గ్వాలియర్లున్న గీ మోతవరి. మళ్ళా ఇవన్నీ గర్ల్ ఫ్రెండ్ తోనే పెట్టించిండట. ఇక బాయ్ ఫ్రెండ్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని 3.5 గంటలు కష్టపడి చేసిందట గీ ముద్దుల ప్రయోగాన్ని ప్రేయసి. ఇక రోడ్ల మీద కారుతోని చక్కర్లు కొట్టిన గీ వీడియోలను ఇంటర్నెట్ లో వంచుకున్నాక సోషల్ మీడియాలో బగ్గనే ఫేమస్ అయిందట. ఇక అనుకున్నది అనుకున్నట్టే అయింది. కాకపోతే ఆ వీడియో వైరల్ అయ్యేసరికి పోలీసులకు చిక్కి అడ్డంగా బుక్ అయిండు. రూల్స్ కు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు కారును కిస్సింగ్ కారు చేసినందుకు 5,000 ఫైన్ కొట్టి మొత్తం క్లీన్